హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో దహి భల్లా చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఇది నేను చేయలేదండి. మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసి పెట్టింది. మాకు చక్కగా రుచిగా చేస్తుంది. తను కూడా వంటలన్నీను చల్లటి పెరుగు, ఉప్పు, కారం, పైన కొత్తిమీర, ఇమ్లీకి చట్నీ, సేవ్, అబ్బా సూపర్ టేస్టీ ఉంటుందండి ఇది. ఈరోజైతే నేను మీకు సింపుల్గా చూపిస్తాను. ఆ తర్వాత ఇమ్లీకి చట్నీతో సహా ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్ వీడియో పెడతానండి. మీ ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి క్వాంటిటీ మీరు మినపప్పు నానపోసుకోండి. మినపప్పు ఏ రూపంలో తీసుకున్న బలమేనండి. ఎక్కువగా మనం సౌత్ ఇండియన్స్ ఇడ్లీ, దోశ ఎక్కువ తీసుకుంటాం కదా. బట్ మినపసున్నిలా కానీ ఇలా ఆవడలు కానీ ఏవి తీసుకున్నా మనకి చాలా బలమే అండి మినపప్పు. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తిరిగి మంచినీరు పోసుకుని ఇవి కరెక్ట్గా 3 గంటలైతే నానాలండి. అప్పుడే బాగుంటుంది అండ్ నలుగుతుంది కదా పప్పు మిక్సీ వేసుకునేటట్టు. ఇలా మూత పెట్టేసి 3 గంటలు నాననివ్వండి. ఈ లోపల ఇవన్నీ దహి భల్లాలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ ఒక 1/2 కిలో నుంచి 3/4 కిలో వరకు పెరుగు తీసుకోండి. చల్లటి పెరుగు ఉంటే బాగుంటుందండి. మీరు కలిపాకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా పెరుగు తీసేసుకుని ఇందులో కాలా నమ్మక్ అండి ఇది. దీనివల్ల రుచి పెరుగుతుంది, ఒంటికి కూడా మంచిది. ఈ కాలా నమ్మక్ ప్లస్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసేసుకోవాలండి. ఉప్పు మీరు ఇందులో అయినా వేసుకోవచ్చు. ఆవడల మీద మీరు వేసేటప్పుడు ఆవడల పైన అయినా కూడా ఈ దహి భల్లా మీద అయినా మీరు చల్లచ్చు. దీనైతే ఉప్పు ఇందులో వేయలేదండి. ఇలా కొత్తిమీర, కాలా నమ్మక్ నీట్గా కలిపేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందనమాట. ఇలా మొత్తము చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇమ్లీకి చట్నీ, ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, సేవ్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలండి. అప్పుడు మినపప్పుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మిరియాలు, ఉప్పు ఈ 2 వేసి రుచికి సరిపడా ఏ వాయికి ఆ వాయికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని తను మిక్సీ వేసుకుంది. గ్రైండర్లో కూడా బాగా వస్తుందండి. ప్లస్ ఇందులో కూడా వేయచ్చు. ఒక్క రవ్వ నీళ్లు పోసుకుని వీటిని వడలకి అనుగుణంగా అలా కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా గట్టిగా మొత్తం మిక్సీ వేసేసుకోవాలండి. గ్రైండర్లో కూడా ఇంకా ఒదుగొచ్చి చాలా బాగుంటాయి అన్నమాట. బట్ మీరు ఇందులో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తంగా రుబ్బుకున్న పిండిని అంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా గట్టిగా ఉందన్నమాట పిండి. ఈ పిండి అంతటిని ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. తను చేత్తో తట్టి వేయకుండా అన్నీ స్పూన్తో వేసేసిందండి. ఈ పిండిని ఈ స్పూన్ని నీటిలో ముంచుకుంటూ వేసేసిందనమాట. ఈ బాణలిలో తగినంత నూనె పోసుకుని స్పూన్ని నీళ్ళల్లో ముంచుకుంటూ ఈ మినప్పిండిని ఇలా వేసేసిందండి. తను అన్నీ ఒకసారి చేయకుండా ఏ వాయ కావాయ రెడీ చేసి సర్వ్ చేసి ఒక్కొక్కళ్ళకి ఇచ్చేస్తూ వచ్చిందనమాట. ఇలా 4-4గా వేసింది మొత్తము. ఇవన్నీ వేసుకుని చక్కగా కరెక్ట్ వేపు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారండి. ఇవైతే గనక మామూలు వడలైన టొమాటో చట్నీ ఆ చట్నీతో తింటారు, కానీ ఇవైతే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఇలా ఈ వేపు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగాయి ఇవి. ఇప్పుడు వీటి మీద ఒక బౌల్లోకి తీసుకుని వీటి మీద అంతా కవర్ అయ్యేలాగా ఈ చల్లటి కొత్తిమీర, కాలా నమక్ కలిపిన ఉప్పు కలిపిన పెరుగు వేసుకోవాలి. ఒకవేళ మీరు ఉప్పు పెరుగులో వేయకపోతే దీని మీద పైన చల్లచ్చు. ఉప్పు, కారం, తర్వాత జీలకర్ర పొడి అండి ఇది, ధనియా పొడి, స్వీట్ చట్నీ అండి. ఇంకా మీరుంటే కనుక గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. తనైతే మరి వేయలేదు. పైనంతా సేవ్. ఇంకా దీనిపైన కావాలంటే మీరు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుని వేయచ్చు, కానీ తను ఎక్కువ కొత్తిమీర పెరుగులో వేసింది కాబట్టి ఇంకా పైన వేయలేదు. అంతేనండి, దహి భల్లా రెడీ అయిపోయింది. ఈసారి ఇంకా క్లియర్గా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి.